జనసేన పార్టీ అధినేత పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతి చెందిన చిత్రాడవాసి జనసేన క్రియాశీలక సభ్యులు కొల్లుబోయిన సత్యనారాయణ కుటుంబానికి అండగా 5 లక్షల రూపాయల చెక్కును క్రియాశీల వాలంటీర్ లోవరాజ్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం అదే గ్రామంలో క్యాన్సర్తో బాధపడుతున్న రెడ్డి నాగమణి వైద్య ఖర్చుల నిమిత్తం 2 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కును వాలంటరీ చేతుల మీదుగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి, మర్రెడ్డి శ్రీనివాసరావు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ సహాయం క్రియాశీలక సభ్యత్వం ద్వారా మంజూరు చేయడం జరిగిందన్నారు. ఒక కార్యకర్త కోల్పోవడం చాలా బాధాకరమని, కానీ ఒక కుటుంబానికి పెద్దని క్రియాశీలక సభ్యత్వం ద్వారా వారి కుటుంబానికి ఎంతో అండ ఉంటుందని, ఇది ఎంతో ముందు జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ ఆలోచన ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిత్రాడ గ్రామంలో పవన్ కళ్యాణ్ యొక్క ఆదేశాలతోటి ఈవేళ క్రియాశీలక సభ్యత్వం చేసి మరణించినటువంటి కొల్లుబోయిన సత్యనారాయణకి, అదేవిధంగా క్యాన్సర్ బారిన పడినటువంటి రెడ్డి నాగమణి గారికి కూడా చెక్కులు అందజేయడం జరిగింది. చాలా వినూతనమైనటువంటి ఇది ఆలోచన ఇది. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఇంత భారీ ఎత్తున కార్యకర్తల సహాయం చేయడం అనేది ఎన్నడూ జరగలేదు. ఎందుకంటే అధికారంలో లేనప్పుడే పవన్ కళ్యాణ్ యొక్క విభిన్నమైన ఆలోచన చేశారు. ఎందుకంటే జనసేన పార్టీ అంతా కూడా యువకులతో సమ్మిళితమైన పార్టీ. ఎక్కడైనా మీటింగ్లకు వచ్చినా, ఎక్కడైనా ఏరే క్యాంపెయినింగ్కి వెళ్ళినా, ఏమైనా ప్రమాదానికి లోనైతే వారి కుటుంబాలన్నీ కూడా అనాథలు పాలైపోతారన్న ఉద్దేశంతో, వారందరికీ ఎంతో కొంత భరోసా కల్పించే ఉద్దేశంతో ఈ పథకం పవన్ కళ్యాణ్ గారి మధ్యలోంచి వచ్చినటువంటి పథకం ఇది. దాన్ని గత 4 సంవత్సరాలుగా చాలా బాగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వందలాది మందికి కుటుంబాలకి సహాయం చేయడంగా జరిగింది. ఆ ప్రాసెస్లో భాగంగా ఈవేళ ఇందులో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడే అధ్యక్షుడు గారు చెప్పినట్టుగా ఎవరైతే క్రియా వాలంటరీ ఈ సభ్యత్వం చేశారో వారిని ఇన్వాల్వ్ చేసి ఇవ్వడం, అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ, సార్ ఇచ్చే ఈ భగవంతుని పిల్లలకి ఇచ్చేటువంటి సార్ యొక్క శాలరీ కానీ, వారందరికీ కూడా ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారో వాలంటీర్ల ద్వారా వారి ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. తప్పకుండా వీరి కుటుంబానికి ఇది మొత్తం కాకపోవచ్చు, కాబట్టి వ్యక్తిగతంగా ఎవరూ కూడా 5 లక్షలు సహాయం చేయలేం. ఈ స్కీమ్ మూలంగా వీరందరికీ సహాయం చేయడం కేవలం పవన్ కళ్యాణ్ సాధ్యం. ఆయన మూలంగానే ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేసుకుంటూ, వీరందరికీ ఈ కుటుంబానికి కూడా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ, భగవంతుడు వారి పట్ల అనుగ్రహం చూపాలని, వారంతా కూడా సంతోషంగా ఉండాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ గ్రామంలో మా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక జనసేన పార్టీ కార్యకర్త దురదృష్టవశాత్తు బైక్ మీద ప్రయాణం చేస్తూ యాక్సిడెంట్కి గురవి అకాల మరణం చెందడం జరిగింది. ఈ అకాల మరణం చెందినటువంటి కుటుంబానికి అండగా ఉండాలని ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ముందు చూపుతో చేసినటువంటి ఇన్సూరెన్స్ పథకం ఏదైతే ఉందో, ఏ కార్యకర్త ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా వారి కుటుంబానికి కొద్దిగా చేదోడు వాదోడుగా ఉండటం కోసం ఆ కష్ట సమయంలో ఎంతో కొంత అండగా ఉండాలనే ఉద్దేశంతో ముందు చూపుతో ఒక ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని తీసుకోవటం. దాంట్లో భాగంగానే ఎవరైనా జన సైనికుడు ఏదైనా చిన్న గాయాలతో యాక్సిడెంట్ అవుతే 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ పథకం వర్తించేలాగా, అనుకోని రీతిలో అకాల మరణం చెందితే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చేలాగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసిన దాంట్లో భాగంగా ఈరోజు కొల్లుబోయిన సత్యనారాయణ గారు చిత్రాడ గ్రామంలో అకాల మరణం చెందితే ఇక్కడ మేము రావడం జరిగింది. ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారు కానీ, ఎక్స్ఎమ్మెల్యే గారు పెండెం దొరబాబు గారు కానీ, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను కానీ, అలాగే పార్లమెంట్ సభ్యులు తెంగల ఉదయ శ్రీనివాస్ గారు కూడా రావాల్సి ఉంది. మేమందరం కూడా నియోజకవర్గంలో ఏదైనా ఎవరికి కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆ కుటుంబానికి ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ పిఠాపురంలో ఉన్నటువంటి నాయకులు అందరినీ తీసుకుని వారికి అండగా నిలవాలనేటువంటిది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. రెండవది, ఏదైతే వాలంటీర్ ఉన్నారో
ఏ కార్యక్రమం చేసినా కష్టపడినటువంటి వాలంటీర్తోనే పనిచేయాలి. వాలంటీర్ కూడా గుర్తింపు ఉండాలి. ఎవరైతే జన సైనికులు ఉన్నారో వారికి కూడా గుర్తింపు ఇవ్వాలని ఏ కార్యక్రమం తీసుకున్నా పిఠాపురం నియోజకవర్గంలో కష్టపడినటువంటి కార్యకర్తలతోనే పని చేయించాలి అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన. కొల్లప్రోలు దుర్గాడ గ్రామాల్లో మన ప్రీతమ్మ పిఠాపురం శాసనసభ్యులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు నిరంతరం పిఠాపురం ప్రజల కోసం ఆలోచన చేస్తూ వారి యొక్క ఆలోచన విధానంతో ఒక ఇన్సూరెన్స్ పాలసీని సభ్యత్వం ద్వారా పెట్టి వారికి 5 లక్షల రూపాయలని వారికి వచ్చే విధంగా చేయడమే కాకుండా వారందరికీ కూడా నేనున్నానని భరోసా కల్పిస్తూ ఎవరైతే అకాల మరణం చెందారో వారికి ఈ రోజున 4గురికి 5 లక్షలు చొప్పున చెక్కు పంపిణీ కార్యక్రమం ఈ రోజున చిత్రాడ గ్రామంలో సత్యనారాయణ అనే వ్యక్తి అకాల మరణం చెందడం వారికి ఇవ్వడం జరిగింది. అలాగే నోరి లక్ష్మి అనే ఆమెకి క్యాన్సర్ పేషెంట్ రెడ్డి నాగమణి అనే ఆవిడికి 2 లక్షల రూపాయలు CMRF నుంచి తీసుకొచ్చి ఇవ్వడమే కాకుండా వారికి మరింత అండగా ఉంటామని వారి యొక్క ఇంకా ఖర్చు ఎక్కువ అవుతున్న సందర్భంలో మళ్ళా ట్రై చేసి ఎక్కువగా తీసుకొచ్చేస్తామని చెప్పేసి మన జిల్లా అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఆ రకంగా వారికి మరికొంత ఉపకారం చేసే విధంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున నిజంగా మన శాసనసభ్యులు పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా చేయడానికి ముందుకెళ్తున్నటువంటి విధానాలు నిజంగా హర్షణీయం. ఇటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా రావడం ఇక్కడ ప్రజల అదృష్టంగా నేను భావిస్తూ వారందరికీ కూడా ప్రత్యేకంగా మా అందరి తరఫున కూడా ఆయనకి ప్రత్యేక అభినందనలు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తా ఉన్నాం.